అందరికీ నమస్కారం. వ్యాస పౌర్ణమి శుభాకాంక్షలందరికీ. ఈరోజు వ్యాస పౌర్ణమి కాబట్టి వ్యాస భగవానుడి గురించి మనం ఒక 4 మాటలు మాట్లాడుకుందాం. ఎందుకంటే సనాతన ధర్మం అంతా కూడా వ్యాస భగవానుడు ఇచ్చినటువంటి భిక్ష అన్నమాట. అంటే మనం వ్యాస భగవానుడి గురించి కానీ మనకి సరిగ్గా తెలియకపోతే మనకి సనాతన ధర్మం గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. తర్వాత వ్యాస భగవానుడు మనందరికీ కూడా గురువు. అదేంటండి వ్యాస భగవానులు ఎలా గురువు అంటే, ఏకరాశిగా ఉన్నటువంటి వేదాన్ని 4 వేదాలుగా విభజించి పైల, వైశంపాయన, జైమిని, సుమంతాది మహర్షులకి ఆయన బోధించారు. తద్వారా ఈ మహర్షులు శిష్య పరంపరతో ఈ వేదమును అంతటినీ కూడా బోధిస్తూ వేద సంరక్షణ చేస్తున్నారు. కాబట్టి వేద విహితమైనటువంటి కర్మ చేసే ప్రతి మనిషికి వ్యాస భగవానుల వారు గురువులు. అలాగే వేద సారాన్నంతటినీ కూడా తీసి పురాణాల రూపంలో, మహాభారత రూపంలో, కథల రూపంలో, అంటే ఈ పురాణాల్లో ఈ వేదము యొక్క సారమంతా కూడా కథల రూపంలో మనకు అందించారు. అందులో అనేక రహస్యాల్ని ఆయన చొప్పించి మనందరికీ కూడా అందించారు. అసలు వ్యాసాయ విష్ణు రూపాయ, ఆయన సాక్షాత్తు విష్ణు అంశ కాబట్టే ఏకరాశిగా ఉన్నటువంటి వేదాన్ని విభజించి ఈ ఋషులకు బోధించారు. అది మానవ మాత్రుడికి సాధ్యమైనటువంటి పని కాదు. అలాగే వ్యాస భగవానుల వారు వేద విభజన కాకుండా చేసినటువంటి రచనలు, అంటే ఈ మహాభారతం కానీ, అష్టాదశ పురాణాలు కానీ, ఉపపురాణాలు కానీ, అలాగే వ్యాసస్మృతి కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, సుమారు 10 లక్షల శ్లోకాలు. అసలు 10 లక్షల శ్లోకాల అంటే సంస్కృత ఛందోబద్ధ వ్యాకరణబద్ధమైనటువంటి శ్లోకాల్ని అనేక శాస్త్ర విషయాలన్నింటినీ కూడా చూపించి రచన చేసిన వాడు భూమి మీద ఎవడూ లేడు. సాక్షాత్తు విష్ణు భగవానుడి స్వరూపము కాబట్టి ఆ వ్యాస మహర్షుల వారు మాత్రమే చేయగలిగారు. మీరు లలితా సహస్రం చదవండి, వ్యాస భగవానులు ఇచ్చింది. అలాగే విష్ణు సహస్రం, భగవద్గీత, ఏదో స్కాంద పురాణాంతర్గతంగా లక్ష్మీ సహస్రం, వినాయక పూజ చేసుకున్నాం వినాయక చవితికి, వరలక్ష్మీ వ్రతం, కేదారేశ్వర వ్రతం, మీరేం చేసినా సరే ఆయనే. అందుగురించే జగత్ సర్వం వ్యాసోచ్ఛిష్టం అంటారు, ఆయన నోటి నుంచి వెలువడిందే. కాబట్టి అటువంటి వ్యాస భగవానుణ్ణి మనం ఖచ్చితంగా గురువారం నాడు, వ్యాస పౌర్ణమి నాడు స్మరించుకుని తీరాలి. ఖచ్చితంగా మనం స్మరించుకుని తీరాలి. ఎందుకంటే ఆయన మనందరికీ కూడా గురువు గారు. కాబట్టి వ్యాస భగవానుడి గురించి తెలిస్తే మనం ధర్మ సంరక్షణ సులువుగా చేసుకోగలం. ఎందుకంటే ఎవడో వస్తాడు, వాడు ఏదో ఒక పురాణంలో ఒక ఇది చేశారు, మీ దేవుళ్ళు ఇలా అంటారు, వాడికి వ్యాసుడి గురించి తెలిస్తే అసలు ఈ మాటలు ఉండవు. ఎందుకంటే వ్యాస మహర్షుల వారు పురాణాల్లో కథల రూపంలో జ్ఞానాన్ని అందించారు. ఇప్పుడు మన చేత్తో మన కళ్ళు పొడుచుకోవడం అన్నట్టు మన భారతీయులే సరైనటువంటి అవగాహన లేక పురాణములని, పురాణ అధిష్టానటువంటి దేవతలు, పురాణాల్లో చెప్పబడిన దేవతల్ని నిందిస్తూ మహాపాపం మూట కట్టుకుంటూ నశించుకుపోతున్నారు. కాబట్టి ఈ వ్యాస భగవానుణ్ణి మనం ఆరాధించుకోవడం, వ్యాస భగవానుణ్ణి ఆరాధించటం అనేటటువంటిది ఒకటి కృతజ్ఞత. వ్యాస భగవానుణ్ణి ఆరాధించుకోవడం, స్మరించుకోవటం విష్ణు భగవానుణ్ణి ఆరాధించడం, స్మరించటంతో సమానమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఇతర వ్యక్తుల గుళ్ళనో లేకపోతే చిత్రపటాలనో పెట్టుకోండి, కానీ వ్యాస భగవానుణ్ణి, ఎందుకంటే వ్యాస భగవానుడి గురించి మనకి తెలియకపోతే సనాతన ధర్మం అనేటటువంటిది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వ్యాస పౌర్ణమి పేరు మార్చటం కానీ, అలాగే దేవతలకి గురువు బృహస్పతి అయితే మనకి గురువు వ్యాస భగవానులే. వ్యాస భగవానులు వ్యాస పరంపరలో శంకర భగవత్పాదులు, వీళ్ళు మనకి జగద్గురువులు. కాబట్టి గురువారం నాడు స్మరించుకోవలసినటువంటిది స్వగురువులు, అంటే మన గురువుల వరకు వచ్చినటువంటి పరంపర ఇది. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అన్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ కూడా పిల్లలకి వ్యాస భగవానుడి గురించి తెలుసుకుని మీరు చెప్పండి. అసలు వ్యాస భగవానుడి గురించి చెప్పడం అంటే ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టడం అంత కష్టమైంది. ఎంత చెప్పినా తరగదు. కాబట్టి కనీసం ఈ రోజైనా సరే ఒకసారి స్మరించుకుందాం. ఇవాల్టి నుంచి ప్రతి గురువారం కూడా స్మరించుకుందాం.
ఇంకా కాసిన్ని విషయాలు నాకు అవకాశం కుదిరితే వ్యాస భగవానుడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. నమస్కారం.